ఎలా ఉంది జగన్ అన్న పరిపాలన ఎలా ఉంది మీకు? బాగుంది. ఎక్కడ చదువుకుంటున్నావు నువ్వు? మున్సిపల్ హై స్కూల్. ఏ స్కూల్ అది? అది అక్కడ ఉంది గవర్నమెంట్. ఎలా చెప్తున్నారు చదువులు? బాగా చెప్తున్నారు. సరిగ్గా ఏం చెప్పట్లేదు అంటే బుక్స్ ఇవ్వట్లేదు, యూనిఫామ్ ఇవ్వట్లేదు. అన్ని ఇస్తున్నారు. గోరుముద్ద ఇస్తున్నారు, వారానికి 3 సార్లు గుడ్లు ఇస్తున్నారు అని చెప్పు. మోడీ ఇస్తున్నారు, గుడ్లు ఇస్తున్నారు, ఫుడ్లు పెడతా ఉంటాయి ఎనీ టైము. బాగా ఇస్తున్నారు. మా జగన్ నాకు ముద్దు, చంద్రబాబు వద్దు, జగన్ ముద్దు. ఎందుకు జగన్ ఎంత నీకు అంత నమ్మకం ఏంటి ఆయన మీద? నాకు నమ్మకమే. నా గుండె మీద ఉన్నాడు ఆయన. ఎవరు? మామ, జగన్ మామ. ఎందుకంటే జగన్ నీకు పవన్ కళ్యాణ్ వస్తారంట. పవన్ కళ్యాణ్ సూపర్ గా సక్సెస్ అయింది. ఓకే, అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర అనేది మీ సరౌండింగ్ నుంచే చేస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తున్నారు కదా, పొద్దుటూరు నుంచి. మీకు మాకు బాగా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ వీళ్ళందరూ పొత్తు పెట్టుకుని వస్తున్నారు కదా, జగన్ ఓడిస్తాము, చిత్తుగా ఇంటికి పంపిస్తాం. వాళ్ళు చిత్తుగా ఓడిపోతారని ఒక్కరికి 2, 2కు 3, మళ్ళా 3కు మళ్ళా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కూడా పొత్తు కలుపుకుంటున్నారు. అదే వాళ్ళతోటి కాదు. రాష్ట్ర వ్యాప్తంగా సొంత చెల్లెలు షర్మిల కూడా కాంగ్రెస్ లో జాయిన్ అయింది కదా, మరి జగన్ కి ఏమైనా ఇబ్బంది ఉంటుందంట? చెప్పినా కదా ఇప్పుడే, నల్లగారు పుణ్య కానీ ఏమి కాదు. ఎలాంటి చూస్తున్నట్లయితే డెవలప్మెంట్ అంటే టీడీపీ గవర్నమెంట్ లో జరిగింది, జగన్ గవర్నమెంట్ లో ఏం జరగలేదని అంటున్నారు. అంటే డెవలప్మెంట్ జరిగింది కొంతవరకు, అప్పుడు జరిగింది ఎవరికి, వాళ్ళకి పచ్చ చొక్కా వాళ్ళకి మాత్రమే జరిగింది, మిగతా వాళ్ళకి ఎవరికి ఏమి జరగలేదు. పవన్ కళ్యాణ్ అంటున్నాడు యూత్ అంతా నా వైపు ఉంది, ఆడవాళ్ళందరూ నాకే సపోర్ట్ చేస్తున్నారు, పిఠాపురంలో ఎగిరే జెండా నాదే అంటున్నారు, మరి ఆయన జెండాలు ఎగరేస్తా అంటున్నాడు, ఈ జెండాలను డౌన్ చేస్తా అంటున్నాడు జగన్. వంగ గీతానే ముందుకు గెలుచుకోమని అంతే చాలు. లేడీ మీద గెలవమని ఫస్ట్ అంటారు. సో ఈసారి 175కి ఎన్ని సీట్లు వస్తాయి? 175కు 115 నుంచి 120 లోపల వస్తాయి.